ఆనందం ఉంది దేవుడు స్తుతిస్తున్నప్పుడు. సో మనకి ఇచ్చిన థీమ్ ఏం తెలుసా, మనం అక్కడ నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ షీట్లో ఉంది. ఓకే, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ఆలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ టెల్ యూ ద ట్రూత్, యూ విల్ వీప్ అండ్ మోర్న్ while the world rejoices. You will grieve and your grief will turn to joy. ఎంత ఎమోషనల్ కాంటెక్స్ట్ తెలుసా ఈ పరిస్థితుల్లో ఏసే పలికాడంటే, ఇది చాలా ఒక ఎమోషనల్. ఆయనకు దుఃఖము ఉంది, ఆయనలో సంతోషం కూడా ఉంది. దుఃఖం ఎందుకంటే మరి కొంతకాలంలో ఆయన చనిపోబోతున్నారు. మరి శిష్యుడికి ఏం తెలియదు, అంత పట్టుదల ఆయన జీవితంలో ఏమవుతుందని, చనిపోతాను చాలా చెప్పాడు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకున్న యేసు ప్రభు చనిపోబోతున్నాడు, దాని తర్వాత ఏమవుతుందని అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు వాళ్ళు ఎవరు కూడా పునరుద్ధానాన్ని రుచి చూడలేరు. యేసు ప్రభుకు ముందు కానీ యేసు ప్రభు తర్వాతగా. యేసు ప్రభు ఒక్కడే పునరుద్ధానం తిరిగి లేచిన దేవుడు. వేరే ఏ దేవుడు కూడా లేరండి ఈ లోకంలో. 33 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో, మన దేశంలో మరి ఏ దేవుడు కూడా చనిపోయి తిరిగి లేసినట్లుగా లేదు. అలాగే దేవుడే కాదు అసలుకి. మనం ఎంత ధన్యులం అంటే నిజమైన దేవుడు తెలుసుకున్నాం. సో వాక్యం అంటుంది, మరి మీరు ఏడ్చుచ్చు ఆలపిస్తున్నప్పుడు లోకమంతా సంతోషిస్తుంది. అంత నిజము. మనం దుఃఖంలో ఉంటున్నప్పుడు లోకం చాలా సంతోషంగా ఉంటారు. కష్టపడలే, చాలా కష్టపడలే. మనం దేవుని పిల్లగా మనం కష్టపడుతున్నప్పుడు మన బాధల్లో లోకం సంతోషిస్తూ ఉంటారంట. ఆయన వాక్యం అంటుంది, మీరు దుఃఖితురు కానీ ఈ దుఃఖం కొంతకాలం వరకే, మరలా మీరు నిశ్చయముగా చెప్తారు ఏమని, మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. యువర్ సారో విల్ టర్న్ టు జాయ్. మీరు ఏ దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖం అంట సంతోషంగా మార్చబడబోతుంది. ఒక రోజు రాబోతుంది. అప్పుడు ఆ శిష్యులతో మాట్లాడుతున్న యేసు ప్రభు ఈ రోజు కూడా సజీవుడు ఉన్నాడు కాబట్టి మాటలు ఆ రోజు అయితే శిష్యులతో మాట్లాడాడు, ఈ రోజు సజీవుడు ఉంటున్న మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు దుఃఖిస్తున్నారేమో, మిమ్మల్ని చూసి లోకస్తుల వాళ్ళు నవ్వుకుంటున్నారేమో. ఆయన వాక్యం అంటుంది, ఈ దుఃఖం కొంతకాలం వరకే, మన పరిస్థితులు మార్చబోతున్నాడు. అందుకని యోబు రాసిన గ్రంథంలో 14:1 ఉంటుంది కదా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కడే బాధ ఉండును. మనం స్త్రీ ద్వారా పుట్టిన వాళ్ళం, మనం అందరం కూడా, అందరం తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళమే. ఆ నరుడు చెప్పుచున్న వాడికి మనము దుఃఖాన్ని దాటిపోయే సమయం లేదు. మనకు అందరికి దుఃఖం ఉంది. మనం జీవించేది కొద్ది రోజులే, ఫ్యూ డేసే, కొద్ది సంవత్సరాలే, కొన్ని రోజులే ఉంటాం. ఆయన అంటుంది ఆ మనిషికి దుఃఖమే. మ్యాన్ బోర్న్ ఆఫ్ ఉమెన్ ఇస్ ఫ్యూ డేస్ ఫుల్ ఆఫ్ ట్రబుల్ అంట. మనకి ట్రబుల్ లేకుండా ఒక దినం ఉందా? బాధ లేకుండా, చింత లేకుండా దినాన్ని గడుపున్నామా? పండుకుంటే చింతలే, లేస్తే చింతనే, నడుస్తే చింతనే, కూర్చుని ఉన్నా కూడా చింతనే, గుళ్ళో ఉన్నా కానీ చింతలు ఉంటాయి. మనకి వాక్యం నెట్టుగా ఉంటాం కానీ చింతలు పోతూ ఉంటుంది మన మనసులో. ఎన్ని బాధలు, ఏంటి వాక్యం చెప్తున్నాడులే, పాస్టర్ గారికి ఏం తెలుసు మన బాధలు అనుకునే వాళ్ళు ఉంటారు కూర్చొని. ఆయన చక్కగా వాక్యం చెప్పేస్తారు, మన కుటుంబ బాధ ఆయనకి ఏం తెలుసు అనుకుంటారేమో. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థించే బిడ్డలుగా ఉన్నాము. ఎందుకు ప్రార్థిస్తున్నామంటే మన పరిస్థితులు మారాలి. అవునా? మనం పొందుకుంటున్న శ్రమలో, కష్టాల నుంచి బయటికి రావాలా, మన అక్కర్లన్నీ తీర్చబడాలా, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి సొల్యూషన్ కావాలా, మనకున్న బలహీనతలు. ఇప్పుడు ఒక సిస్టర్ ప్రార్థన చేశారు కదా, స్వస్థత పొందుకోవాలని. ఎంతమంది బలహీనంగా మనందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మన దుఃఖ దినాలు ముగించాలి ప్రభు, మా దుఃఖ దినాలతో ముగించేసే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇన్నఫ్లో చాలా ఎంతో దుఃఖము, మరణ పడకలో ఉన్న వాళ్ళు ఎంతో భయంగా ఉంటారు, ఎప్పుడు ఏమవుతాను. సో మరణ పడకలో వాళ్ళందరూ జీవం కావాలని ఆశపడేవాళ్ళున్నారు. నిత్య జీవానికి వెళ్ళాలని మనకు భారం కలిగి ఉన్నాం మనం అందరం. సో ఎవరైతే యేసు ప్రభుని కలిసి ఉన్నారో వాళ్ళు ఒక్కరు కూడా ఆశీర్వదింపబడకుండా పోలేదు యేసు జీవించిన కాలంలో. ఎందరైతే యేసు నమ్మి ఆయనతో ఉన్నారో, ఆయన చెప్పిన మాటలు విన్నారో, ప్రతి ఒక్కరు దీవెన పొందుకున్నట్టు పోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా ఆయన ఆ కాలంలో జీవించాడు, ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు. అదే యేసు ప్రభు, అదే యేసు ప్రభు ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు. మనం ఎందుకు వచ్చాను ఇక్కడ? ఆయన కలవాలని వచ్చాను. ఎట్లా కలుస్తాము దేవుడిని యేసు అని? వాక్యము ద్వారానే.
వాక్యం శరీరధారి అయింది కదా. ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యేసే మాటలు మనం ధ్యానిస్తున్నాం. సో మనం యేసుని చూడడానికే వచ్చున్నాం. సో ఎవరైతే యేసుని కలుసుకొని వచ్చి నమ్ముదామని వచ్చున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక ఆశీర్వాదాన్ని పెట్టే పోతారు. దేవుడు మనం నమ్మితే చాలు. ఎంతమంది గుడ్డి వారిని బాగు చేశాడు ఆయన, కుంటి వారిని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు ఆయన, పాపుల్ని బాగు చేశాడు, రక్షించాడు ఆయన. చెవులు వెనలో డెఫ్ అనమాట, వాళ్ళు వెన్నోగుల వల్ల మూగులు మాట్లాడినది వాళ్ళతో ఉన్నాడు, బలహీనని బలపరిచాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ మనల్ని ముట్టి బాగు చేయాలి. ఇక్కడ ఉన్నాడు ఆయన. నమ్ముచున్నారా? మన దుఃఖమంతా మార్చబోతున్నాడు దేవుడు. మన దుఃఖాన్ని మార్చి సంతోషంతో నింపబోతుంది. దేవుడు ఫిల్స్ విత్ ద జాయ్ ఆల్ దట్ సోరో. వాళ్ళ దుఃఖమంతా మార్చేశాడు. కళ్ళు సైట్ రాగానే, చెవులు వినబడగానే, కుష్ఠరోగం బాగా అయిపోగానే, చనిపోయిన వ్యక్తి నగవగానే ఎంత సంతోషం వాళ్ళకి. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, అప్పుడు ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 14:30, ఐజియా 14:30, అక్కడ మంచి మాట ఉంటుంది. అప్పుడు అతి బీదలైన వారు, బీద కాదు, అతి బీదలైన వారు భోజనము చేసెదరు, దరిద్రులు సురక్షితముగా పండుకొందరు. సో ఈరోజు ఈ భయంకరమైన దినముల్లో ఒక వ్యక్తి చక్కగా తిని పండుకొని నెమ్మది పండుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని బాధలు. తిన్నామంటే తిన మనసు రాదు, పండుకుందామంటే నిద్ర రాదు. ఎందుకంటే బాధలు, శరీర బాధలు, బలహీనతలు, అప్పుల బాధలు, కష్టాలు ఎన్నెన్నో ఉన్నాయి. సో ఒక వ్యక్తి ఈ కాలంలో అట్లా పండుకొని నిద్రపోవడం కూడా ఒక చాలా బ్లెస్సింగే. ఒక మనిషి, ఒక వ్యక్తి చక్కగా పండుకొని నిద్రపోవడం కూడా ఒక ఆశీర్వాదమే. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదినం మనం విత్తుతూ ఉన్నాం. విత్తుతున్నారా మీరు? కన్నీళ్లతో విత్తుతున్నారా? 126 కీర్తనలు. కన్నీళ్లు విచ్చుచు విత్తువాడు సంతోషగానముతో పంటలు కోసెదరు. సో కన్నీళ్లతో విత్తుతున్నారు అసలు ప్రార్థనలో. ఏదో పొలంలో పనిచేసే వాళ్ళు ఇస్తున్నారు, మనమే విత్తదు అనుకుంటారా? మనము ఎట్లా విత్తుతున్నామంటే విశ్వాసం ద్వారా ప్రార్థనలో దేవుని ముందు మన విత్తనాలు విత్తాలా, ఆయన అడుక్కోవాలి, వేడుకోవాలా. ఎట్లా? కన్నీరుతో. సో రోజు సోన్ టియర్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంట, సంతోషంతో మనం పంటలు కొయ్యబోతున్నాం. కోసే ప్రజలుగా ఉన్నాం మనము. అందుకే చూడ మళ్ళీ పిలిచారు, మనం అందరం పంటలు కొయ్యాలి, సంతోషంతో పంటలు కోసే బట్ల మనం అందరం. అది జరగాలంటే కన్నీటితో మనం ప్రార్థన చేసుకుంటూ we have to carry with weeping అన్నమాట. then only you will return with songs of joy. ఆ విధంగా మన భారమంతా యేసు మీద మోపుతున్నప్పుడు, అందుకే యేసు అన్నాడు, భారం ఉన్నారా అక్కడ ఇక్కడ ఎదవాకండి. ఎక్కడ పొమ్మన్నాడు? పెద్ద మంచి డాక్టర్ దగ్గర పొమ్మన్నాడా? వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ దగ్గర పొండి మీకు అన్ని స్వస్థత చేస్తాడు, అన్నీ చేస్తాడు అన్నాడా? నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్దకు రండి అన్నాడు. ఎక్కడ కూడా అక్కర్లే, మీరు నమ్మితే చాలు. కన్నీటితో విత్తేవాళ్ళు ఆనందగానములతో పంటలు కోస్తారంట. అందుకే దేవుడు మనం పిలిచేది వర్క్ ఆఫ్ ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్. అందుకే ప్రార్థించబడగా మనం ఉంటున్నప్పుడు ప్రార్థన ద్వారా మన పరిస్థితులన్నీ మారిపోతుంది. మన హెల్త్ కండిషన్ మార్చేస్తాడంట దేవుడు. జీసస్ కాల్స్ మినిస్ట్రీలో ఎక్కువ హీలింగ్ చాలా మంది హీలింగ్ అవుతున్నారు. ఫైనాన్షియల్ లాస్ అవుతున్న వాళ్ళు ఎన్నో దేవుళ్ళు పొందుకుంటున్నారు. లేదా హెల్త్ కండిషన్స్ మారుతూ ఉంది, మన ఫైనాన్షియల్ కండిషన్స్ మారిపోతూ ఉంది. మనకి సమాధానం లేని కుటుంబాలకి సమాధానం ఇస్తున్నాడు దేవుడు. మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ముగింపు ఇస్తున్నాడు యేసు ప్రభువు. అందుకే బైబిల్లో యెషయా గ్రంథము 52 చూద్దామా? ఐజయా చాప్టర్ 50:2 ఉంటుంది. వాస్ మై ఆర్మ్ టూ షార్ట్ టు రాన్సమ్ యూ? నా చేయి అంత చిన్నదా మిమ్మల్ని విమోచించలేను నా చేతితో? Do I lack strength to rescue you? నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరమేకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచమై పోయేనా? విడిపించుటకు నాకు శక్తి లేదా? విడిపించడానికి నాకు శక్తి లేదు అంటే ఏంటి చెప్తున్నాడు? నేను విమోచిస్తాను, శక్తి నాలో ఉంది, మీకు శక్తిని ఇస్తాను. నా శక్తి, నా విమోచన మీ యొక్క జీవితంలో జరుగుతుంది. ఐ విల్ రెస్క్యూ యూ అంటున్నాడు. నేను విమోచిస్తాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను. ఎందుకంటే భయం మీ బ్రత్ దాంట్లో చదవండి. నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును. ఆయన ఏం చేస్తుంది తెలుసా? అక్కడ గద్దింపు ఇవ్వగానే వన్ రిబ్యూక్ ఇస్ ఎనఫ్. రిబ్యూక్ అంటారు. ఒక గద్దింపు ఇవ్వగానే సముద్రం ఎండిపోతుందంట. నదులను ఎడారులుగా చేయుదును. నదులను ఎడారులుగా చేసే దేవుడు. నీళ్లు లేనందున
ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ సీ కూడా సముద్రాలు 2 పాలు చేశాడు ఆయన. అందుకే చెప్తున్నాడు ఎంత శక్తితో చూడండి దేవుడికి, అంత శక్తి ఉంది. సముద్రపు నీళ్ళని ఎండిపోయేలాగా చేస్తాడు, నదులన్నింటినీ ఎడారులుగా చేస్తాడంట. అంటే దేవుడికి ఎంత శక్తి ఉందంటే అదే ఎడారులను కూడా ఏం చేస్తాడు, నదులుగా చేసే శక్తి ఉందని. ఇప్పుడు రివర్స్ని డెజర్ట్గా చేస్తున్నాడంటే ఆయన మళ్ళీ శక్తి ఉండదు ఆ డెజర్ట్ని మళ్ళీ రివర్గా చేయడానికి. సముద్రాన్ని ఎండిపిస్తాడు, ఎండిపోయిన సముద్రాన్ని మళ్ళీ సముద్రాన్ని చేయలేడు ఆయన, ఏమన్నా చేయలేడు ఆయన. ఇప్పటి చేస్తాడు, ఈస్ టు అండ్ ఫ్రో, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏమన్నా చేయగలడు. ఇఫ్ గాడ్ కుడ్ డ్రై ద సీ అగైన్ హీ కెన్ బ్రింగ్ ద సీ. అంత గొప్ప దేవుడు ఆయన, అంత మంచి మాటలు. అందుకే యెషయా గ్రంథం 51:3 చూడండి. అక్కడ అంతవరకే కాదండి, దేవుడు ఏం చేస్తాడు. యెహోవా సీయోనును ఆదరించుతున్నాడు, సీయోను ఆదరిస్తున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి, దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. సీయోను ఎవరో సీయోను అనుకోబాకండి, అక్కడ మీ పేర్లు పెట్టుకోండి. ఏదో సీయోను కొండ ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడో ఉందని కాదు. హీ విల్ ష్యూర్లీ కంఫర్ట్ జాయన్ అన్నప్పుడు నేను అక్కడ నా పేరు పెట్టుకున్నాను, పాస్టర్ ఏరన్. సో గాడ్ ఇస్ గోయింగ్ టు కంఫర్ట్ మీ, గాడ్ ఇస్ గోయింగ్ టు లుక్ అపాన్ మీ. పాడైన స్థలం నా జీవితంలో ఆయన బాగు చేయబోతున్నాడు. కటాక్షముతో కరుణతో నన్ను చూడబోతున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన నన్నే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మీ జీవితంలో ఏ స్థలంలో పాడైపోయి ఉన్నాయో కదా, పాడైన జీవితాన్ని బాగు చేయడానికి యేసే వచ్చాడు. అంత హెల్తీగా ఆరోగ్యం వాళ్ళకి ఎందుకు డాక్టర్ ఎందుకండి, యేసే అన్నాడు. వైద్యులు ఎందుకు, బాగలేని వాడికి, పాపులకు రక్షణ డబ్బులు కాబట్టి యేసే రక్షణకు వచ్చాడు. ఆయన మన స్వస్థపరిచే దేవుడు. ఆయన మన పాడైన స్థలములన్నిటిని బాగా చేయబోతున్నారండి. అది నమ్మాలి మనం. నమ్మిన వాళ్ళే చూస్తారు. సిస్టర్ నమ్మిన వాళ్ళే మహిమ చూస్తారని. నా జీవితంలో పాడైన స్థలాన్ని దేవుడు బాగా చేయబోతున్నాడు. ఈ రోజు నా మీద నన్ను యేసయ్య కటాక్షంతో చూడబోతున్నాడు. ఈ రోజు ఘనమైన నన్ను, నా జీవితము, నా కుటుంబాన్ని ఏ దేవుడు తోడలా చేయబోతున్నాడు. దేవుడు తోడలా చేయబోతున్నాడు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందుని బట్టి అది చేసిన తర్వాత ఏమొస్తుంది, ఆనంద స్తుతి గానాలతో మనము ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరు చెప్తున్నాడు ఈ మాట, మామూలు నువ్వు కాదు నేను చెప్పేది. సావరెన్ లార్డ్, ప్రభు యెహోవా నాకు సహాయం చేయును. ఎవరు చేస్తారు సహాయం? ఈ సహాయము ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చెయ్యను అని వాక్యంలో ఉంది. ఎక్కడ? అదే యెషయా గ్రంథంలో 59:9 ఉంటుంది. ప్రభువు యెహోవా. ఈ మాటలు ఎవరు సెలవిస్తారంటే నువ్వు కాదు, నేను కాదు, ఒక మనిషి కాదు, సర్వోన్నతుడైన ప్రభు అయిన యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు సెలవిస్తున్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరం ఎత్తున చేయవాడు ఎవడు అంటే నేరం మోపుతున్నాడు. చాలా మంది కదా మన మీద నేరం మోపేవాడు. మీరు న్యాయంగానే ఉంటారేమో, యథార్థంగా ఉంటారేమో, మీ మీద పనికిరాని మాటలు మాట్లాడి నేరం మోపుతున్నప్పుడు ప్రభువు యెహోవా ఆయన మీ ముందు మీకు సహాయం చేస్తాడు. సో గాడ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ us. సో ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన నా దుఃఖాన్ని తీసి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఎలా జీవిస్తాడండి? హౌ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ విల్ బి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పడుతుందో చెప్తారా? దేవుడు మనం బ్లెస్ చేసి, when God blesses, how he blesses, ఎలా బ్లెస్ చేస్తాడు? ఆయన దీవులతో ఏముంటుంది? హౌ గాడ్ విల్ బ్లెస్ యూ. ఓకే, బ్లెస్ చేస్తున్నాడు, దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. వాక్యం ఏమంటుంది? he will never add. ఆశీర్వాదాలు ఏం యాడ్ చేయడు ఆయన? వేదన యాడ్ చేయడు. అది దేవుని యొక్క ఆశీర్వాదాలకు పెద్ద గుర్తు. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలకి దేవుని ఆశీర్వాదాలకి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మనం దేవుడు దీవిస్తున్నాడా లేకపోతే ఇహలోకంలో దేవుని పొందుకోనున్నామా? దేవుడు దీవిస్తే దానికి ఏం యాడ్ చేయడు. హీ విల్ నెవర్ యాడ్ సారో. సామెతల గ్రంథము 20 ఎక్కడ 10వ అధ్యాయం 22 వచనం ఉంటుంది. 10:22 when God blesses, okay, the blessing of the Lord makes rich. యెహోవా
ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టముల చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశీర్వాదం ఎక్కువ, నరుల కష్టం ఎక్కువ కాదంటే యాడ్ చేయడం మన కష్టాలంటే యాడ్. దేవుడు మనం దీవిస్తే ఒక ఆశీర్వాదంతో పాటు కష్టం పెట్టాడు. అది ఒక క్లియర్ సైన్ అనుకోండి. ఓకే, దేవుడు దీవిస్తున్నా అంటే దానికి కష్టం ఉండదు, ఒక నష్టం ఉండదు. సో కొన్నిసార్లు మనం దీవులు అనుకుంటా ఉంటే ఎన్నో నష్టం అయిపోతే వేరే వాడి నుంచి వస్తుంది అనమాట. క్లియర్ ఇండికేషన్ అది. సో వెన్ గాడ్ మేక్స్ యూ రిచ్, ఇక్కడ ఇంగ్లీష్లో ఎక్కడ ఉంటుందంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ యూ రిచ్. రిచ్ ఉన్నప్పుడు ధనము ఇల్లు ఆకలేం కాదు, రిచ్ ఇన్ ద లార్డ్, దేవుల్లో మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు అనమాట. ఓకే, రిచ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ యాడ్స్ నో సారో టు ఇట్. దుఃఖమే యాడ్ చేయడు. చాలా మంచి దేవుడు మన దేవుడు. ఈజ్ వెరీ స్ట్రాంగ్ గాడ్. సో వెన్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్, దేవుడు దీవిస్తున్నప్పుడు మన మోకాలు ఉండిపోయిన మోకాలు స్థిరపరచబడాలి. కొంతమందికి మోకాలు ఉండిపోతుంది ఆత్మీయంగా. ఇంక మోకాలు వంగలేని, ఎందుకులే ప్రార్థన, ఎందుకులే మనం నమ్ముకోవాలి, ఎందుకులే నమ్ముకోవాలి నీకు వేసని, ఇంకేం జరగదేమో అనుకుంటున్నారేమో. యెషయా గ్రంథం 35:3-4 ఉంటుంది. సో స్ట్రెంగ్థెన్ యువర్ ఫీబుల్ హ్యాండ్స్, బలహీనమైన చేతుల్ని బలపరచుకోండి. చదువుతారా? 35 యెషయా గ్రంథం 35:3-4. సడలిన చేతులను బలపరచుడి, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తొట్టిల్లు మోకాలని దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్ల నుండి. తత్తరిల్లు హృదయం కలిగి ఉన్నాం మనం. ఓకే, భయపడక ధైర్యంగా ఉండుడి. భయపడక ధైర్యం వాక్యం ఈరోజు మనకి ధైర్యంగా ఉండండి వాక్యం. డోంట్ ఫియర్, భయం పెట్టుకోబాకండి. ఏ విషయం ధైర్యంగా ఉండండి అంటాడు వాక్యం. చేతులు బలపరచుకోండి, కాలు బలంగా, చేతులు బలంగా దేవునిలో. ఎందుకంటే దేవుని యొక్క కళ్ళు మన మీదనే ఉన్నాయి. ఆయన దృష్టి మన మీద, ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన మనం దర్శించే దేవుడు ఆయన. క్రైస్ట్ విల్ విజిట్ us. ఎందుకు దర్శిస్తారంటే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి. ఆ అంశం మీద మనం మాట్లాడుతున్నాం. మన దుఃఖం అంతా పోవాలి రోజు నుంచి. అంటే మీ ఇంటికి పోగానే ఇంటి ఫుల్ డబ్బులు రాదు మనకి. దుఃఖం పోతున్నారు ఈరోజు, ఇంటికి పోకుండా సమస్యలన్నీ తీరిపోతాయి అనగా పురుషుతో పెడతాడు దేవుడు ఖచ్చితంగా. నీ నమ్మకం ఎంతగా ఆయన నమ్ముకొని ఉంటావో అంతగా స్థిరంగా ఉంటావు. నీ చేతి పనులు కానీ కాళ్ళు కానీ దేవుడు గొప్పగా తీర్చాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మనతోనే ఉంది. ఐదో బ్లైండ్, నీ కళ్ళు తెలుస్తాడు ఆయన. ఆత్మీయ కళ్ళు తెలుస్తాడు ఆయన, ఆత్మీయ చెవులు తెలుస్తాడు ఆయన. ఖచ్చితంగా తెలుస్తాడు. ఆయన ఆశ్చర్యకాలను చూస్తాం మనం. కష్టముల్లో, లేములు, అన్ని కలిములు, అన్ని పరిస్థితులు ఆయన స్తుతించే పిల్లగా మనం ఉంటాం. మన చెవులు తెరవబడతాయి, నోరు తెరుస్తాం, స్తుతిస్తాం ఆయనని. సైతం ఏం చేస్తాడు? నోరు తెరవలేకుండా చేస్తాడు, దేవుని వాక్యం లేకుండా చేస్తాడు, కళ్ళతో దేవుని వాక్యాన్ని చదవలేకుండా చేస్తాడు. వాటన్నిటిని జయించుకుని మనము ఖచ్చితంగా విజయ వీరులుగా జీవించబోతున్నాం. ద బర్నింగ్ శాండ్, కాలిపోతున్న శాండ్ అంటే ఇసుక, అది ఎట్లా చేస్తాడంట? చక్కటి నీటి బొగ్గలాగా చేస్తాడు దేవుడు. వాక్యంలో ఉంది అదంతా. థర్స్టీ గ్రౌండ్, ఆ భూమి ఎండిపోయి దాంతున్న భూమిని అంట నీళ్ళతో నింపబోతున్నారు. ఒక కాలంలో నక్కలు తిరిగిన స్థలంలో మంచి గడ్డి కల్పిస్తాడంట. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, ఇవన్నీ దేవుడు వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 30 చదవనక్కర్లే, 5 నుంచి పోతా ఉంది, చాలా ఉన్నాయి. 35:5 నుంచి 35:5 నుంచి మెనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం నమ్మాల. నమ్మిన వాళ్ళే ఏదో చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇట్స్ గోయింగ్ టు టర్న్. ఆయన ఈరోజు మార్చబోతున్నాడు. సో మార్చాలా, నా దుఃఖం అంతా మార్చాలా అంటే నేనేం చేయాలి? నేను తిరగాలి. ఫస్ట్ తిరగకూడదా దేవుని తట్టు? దేవుని విడిచిపెడితే వస్తుంది ఆశీర్వాదాలు? రావే రావు. యేసుని విడిచిపెట్టి దేవుని కావాలని కోరుకోవచ్చా? అసలుకి రావు. యు హావ్ టు టర్న్. ఇఫ్ యు వాంట్ గాడ్ షుడ్ టర్న్ యువర్ సారో ఇంటూ జాయ్. నీ దుఃఖాన్ని, నా దుఃఖాన్ని దేవుడు దాన్ని మార్చాలన్నప్పుడు మనం ఆయన తట్టు తిరగాలి. ఏ విధంగా? ఒక తప్పిపోయిన కుమారుడు, లూకాసు వార్త 15:17 ఉంటుంది. ఇంకా తండ్రి వైపు తిరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆయన పడిన కష్టాలు ఎక్కువ. ద టర్నింగ్ టు గాడ్ ఇస్ కమింగ్ టు సెన్సెస్ అంటారు. దేవుని తట్టు తిరగాలంటే బుద్ధి తెచ్చుకోవాలా. బుద్ధినిచ్చే దేవుడు ఆయన. కొన్నిసార్లు బుద్ధి లేని పని చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు మేము ఏంటి ప్రభు ఇంత బుద్ధి లేని పని చేస్తామనుకుంటా ఉంటాం. నేను చేసి ఎన్నిసార్లు చేసిన ప్రభు ఇంత బుద్ధి లేని పని చేశాను నేను, ఇంత బుద్ధి లేకుండా పనిచేసాను నేను కదా. సో బుద్ధి తెచ్చుకోవాలి మనము. యోవేలు గ్రంథం 2:25 చాలా మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా ఒక్కొక్క రోజు అందరూ సంతోషంగా ఉన్నారు కదా. కొంతమంది కొన్ని నెలల తరబడి కష్టాల్లో ఉంటారేమో, కొన్ని సంవత్సరాల తరబడి కష్టాల్లో, వేదనలో ఉంటారేమో. వాళ్ళందరికీ వాక్యం, ఎవరైతే కష్టముల్లో, నష్టముల్లో, దుఃఖంలో, బలహీనతల్లో, శరీర బలహీనతలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ ఆదరించే ఒక మంచి వాక్యం యోవేలు గ్రంథం. జోయెల్ చాప్టర్ 2:25. దాని గురించి ఎట్లంటే
గాడ్ ఈస్ గోయింగ్ టు రీపే యు. రీపే యు అంటే దేవుడు ఆయన మరలా ఇచ్చే దేవుడు అంట. యోవేలు గ్రంథము 2:25 ఐ విల్ రీపే ఫర్ ద ఇయర్స్ ద లోకస్ట్ హావ్ ఈటెన్. ఎవరైతే మన జీవితంలో కొన్నిసార్లు మిడతలు పాడు చేస్తున్న చాలా పురుగులు, గుగ్గులు పురుగులు అంటే ఒకసారి వాక్యంలో ఉంది. అవన్నీ గొంగిలి పురుగు కానీ, మిడతలు కానీ, పసలు పురుగులు కానీ, చీడ పురుగులు, వాటి గురించి రాస్తుంది అక్కడ. ఇవన్నీ వీటి వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మీలో ఉన్న ఆశీర్వాదాలు తెలిసి ఉంటాయేమో, తినేస్తాయి అంట. అవన్నీ చీడ పురుగులు ఇవన్నీ వస్తాయి. ఎంతో మంది జీవితంలో ఎన్నో దేవుళ్ళు కోల్పోయి ఉంటారు. ఓకే, మరి వాక్యం అంటా ఉంది ఐ విల్ రీపే ఫర్ ద ఇయర్స్ ద లోకస్ట్ హావ్ ఈటెన్, ద గ్రేట్ లోకస్ట్ అని చెబుతూ 26లో చక్కటి వాక్యం ఉంటుంది. అయినా కూడా పర్వాలేదు, తిరిగి వేసినా కూడా పర్వాలేదు. ఎంత కాలం మీరు కష్టపడారో అంతకాలం మీ దేవునితో నింపబోతున్నాను వాక్యం. అయ్యా కదా, 1 సంవత్సరం అంతా కష్టపడానంటే 2 సంవత్సరాల దేవునితో నింపబోతున్నాడు దేవుడు. నమ్మితేనే ఆశీర్వాదం. యూ వుడ్ హావ్ ప్లెంటీ టు ఈట్ అంటిల్ యు ఆర్ ఫిల్. నీ గిన్నె నేను పొర్లు పోయేంత వరకు మీరు అనుకున్నారు సంవత్సరాల తర్వాత కష్టపడుతున్నానే ప్రభు అని. ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడి ఉన్నారో అన్ని సంవత్సరాలు దేవుని మీతో నింపబోతున్నాడు. నమ్మిన వారే చెప్పాలి. You will have plenty to eat until you are full and you will praise the name. అప్పుడే ఆనందం వస్తుంది. నింపుతే కదండి. ఎంటి సమయంలో ప్రార్థన పాట వస్తుందా? ఆకలి కొట్టిన పాట పాడతామా? వాక్యం అంటుంది నేను నింపబోతున్నాను, ఫుల్ చేయబోతున్నాను, అప్పుడు నన్ను స్తుతిస్తారు కనపడ. అదే దేవుని చిత్తం, మనం అందరాన్ని స్తుతించాలా అని. అండ్ నెవర్ అగైన్ మై పీపుల్ విల్ బి పుట్ టు షేమ్. ఎప్పటికి కూడా తన బిడ్డను అవమానపరచుతుంది. మిమ్మల్ని అవమానపరచినట్టు దేవుడికి ఎప్పుడు కూడా ఆయన నమ్మినట్లయితే నమ్మండి, ఎట్టనే ప్రార్థన చేయండి. వాక్యంలో రాస్తుంది కదా ప్రభువా 2:25 యోవేలు మేము దిగులు కష్టపడే దినాలు కొలదే మాకు మేలు చేస్తామని. అది ఇక్కడ కూడా ఉంది. సామ్ 90లో ఉంటుంది, 14లో ఉంటుంది, 90 కీర్తనలు చక్కగా ఉంటుంది. కీర్తనలు 90, 14, 15లో ఉంటుంది. కీర్తనలు 90, 14, 15లో ఉంటుంది. శ్రమ పొందిన కాలం కొలది ఉంటుంది. చదవండి అక్కడ. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము కీడి నడిపించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యమును కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావమును చూపుము. చూపిస్తాడు దేవుడు. మీరు నెలల్లో పడిన బాధలు, మీరు సంవత్సరాలు పడిన బాధలు కొలది రెట్టింపు దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఇదే వాక్కు తీసుకొని పోయింది. దెన్ యూ విల్ బి గ్లాడ్. అప్పుడు మనం చక్కగా మన దుఃఖం అంతా పోయి ఒక విశ్వాసంలోకి వచ్చేస్తాం. టర్న్ యువర్ బిట్టర్ లైఫ్, చేదుగా ఉన్న జీవితాన్ని మధురంగా మార్చబోయే సమయం. నయోమి తెలుసా బైబిల్లో? నయోమికి అర్థం ఏం తెలుసా అండి? నయోమికి ఏం అర్థం? నయోమి పేరుకి స్వీట్నెస్. స్వీట్ ఎట్లుంటుంది? తీపిగా ఉంటుంది. ఆమె జీవితం తీపికొనిందా? లేదే. నయోమి అంటే స్వీట్నెస్, ప్లెజెంట్. ఆమె జీవితం అంతా కష్టాలు అంతా కోల్పోయింది. ఇంకా మరలా వస్తున్నప్పుడు ఆ సొంత గ్రామానికి, ఆ ఊరికి అందరు ఏమన్నా నయోమి అని కనుక్కోలేకపోయారు. ఇంక మరి నన్ను నయోమిని పిలవలేం కాకుండా, నా పేరుకి అర్థమే లేదండి, ఇంకా పిలవలేం కాకుండా నన్ను ఇంకపై నన్ను ఏమని పిలుస్తారు? మారా. చేదైపోయింది నా జీవితం అంతా. ఎంతమంది అన్నారు అనుకుంటున్నారు? మీరు కూర్చున్న వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారేమో చేదైపోయింది జీవితం, ఎంత బిజినెస్ చేదైపోయింది. అటువంటి జీవితాలను మధురపరిచేది ఆమె వంశం. దాని తర్వాత రూతు రావడము, ఆ రూతు వంశావళిలోంచి యేసు ప్రభు రావడం, ఇవంతా మనం గ్రహించలేని కార్యాలండి, గ్రహించలేని కార్యాలు. అటువంటి కార్యం చూసి దేవుడు మనం సేవిస్తున్నాం. సో కాబట్టి ఈ నయోమిని కాదు, రూతుని కాదు, నీళ్ళని మార్చాడు ఆయన. ఆ నయోమి ఇంత చేరుకున్న జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చేసి ఎన్ని దేవుడితో నింపాడు. అదేవిధంగా యేసు ప్రభు ఒక నీళ్ళనే మార్చేశాడు ద్రాక్షరసంగా. ఎటువంటి నీళ్ళు అది 6 రాతి బాణలు. ఎట్లా ఉంటాయి ఆ బాణలంతా? ఏం ఫిల్టర్ వాటర్? అది కాళ్ళు పడుకునే కంట్లో పెట్టుకుంటారు. ఏమి తాగచ్చు? తాగదు. అటువంటి నీళ్ళని ఎట్లా చేసాడు ఆయన? ద్రాక్షరసంగా చేసాడు ఆయన. ఎంత గొప్పది కూడా ఆయన. అంత మధురంగా మార్చే దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన. God can change your life also.
మీ జీవితాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు. ఒక యోనా అనుకున్నాడు ఒకసారి, యోనా కూడా నేను ముంచబోతున్నా, కొద్ది టైం అయిపోతా ఉంది కదా, కొద్ది సమయం. యోనా అనుకున్నాడు, ఏమనుకున్నాడు, దేవుడు ఒక స్థలానికి పొమ్మంటే పోనే లేదు ఆయన. ఎందుకు పోలేదని బాగా తెలుసు దేవుడి గురించి. ఆయన దేవుడు మనస్తత్వం గురించి బాగా తెలుసు. ఏం తెలుసు దేవుడి గురించి? మేము అడుగుతున్న క్వశ్చన్, ఏమి తెలుసు యోనాకి దేవుడి గురించి? యోనాకి దేవుడి గురించి ఏమి తెలుసు? లాస్ట్ దేవుడితోనే అంటాడు ఆయన, దేవుడితోనే బాధపడతా అంటాడు. దేవుడు కోపడతాడు, ఆయన భలే కోపడతాడు దేవుడు. ఎందుకు కోపడతాడు? ఇంత కోపం నా యేసుకి మనుషుల మీద ఆయన అంత కోపం. నాకు బాగా తెలుసు ప్రభువా, నువ్వు బొమ్మన్న దేశ ప్రజలు పోతున్నప్పుడు వాళ్ళు మొరపెడతారు, వాళ్ళు మొరపెట్టగానే కరిగిపోతారు అయ్యా. మన పిల్లలు కానీ మనం మొరపెడుతుంటే కూడా ఎంత తప్పు చేసినా ఎంత దయ వస్తుంది మనలో. మన పిల్లలు కాబట్టి, మన పిల్లలు కాబట్టి పక్కింటి పిల్లల మీద వస్తుంది దయ. మన పిల్లలు ఎంత తప్పు చేసినా మనందరం దేవుడి పిల్లలమండి. యోనాకు బాగా తెలుసు, నేను ఖచ్చితంగా వెళ్ళిపోయి చెప్పిన వాళ్ళు మారుతారు, మళ్ళీ దేవుడు కరుణ చూపిస్తాడు, ఊరికి భయపిస్తున్నాడు వాళ్ళని. అదే జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే దేవుడు స్వరాన్ని లోబడతాడో, సరెండర్ అయిపోయి సబ్మిట్ అవుతాడో కదా దేవుడు. అందుకే రిలెంటింగ్ గాడ్. మనకి దేవుడికి పేరు తెలుసా? ఆయన మళ్ళీ ఇచ్చే దేవుడు. ఈ గాడ్ రిలెన్స్ అంటే మనల్ని కొట్టాలనుకున్నప్పుడు కూడా కొట్టకుండా వెనకాల మన ఆట తిరిగి ప్రభువా ఒక బాధ తెచ్చి మనం కరెక్ట్ చేయాలని చెప్పి ఒక శ్రమ పెట్టాలనుకున్నప్పుడు, అయ్యా తండ్రి నన్ను క్షమించున్నారనుకోండి, ఆయన వెంటనే కీడు చేయాల్సింది కూడా ఆపేస్తాడు. అటువంటి దేవుడు ఆయన. ఆయన యోనా కోపడతాడు, నాకు తెలుసు ప్రభు ఇటువంటిది. సో మనం ఈరోజు బూడిదగా ఉన్నా కానీ అందంగా చేయబోతున్నాం ఈరోజు. నేను చెప్పే మాట కదా, అది వాక్యంలోనే ఉంది. ఐజియా చదవనక్కర్లేదు, టైం అయిపోతాం. 61:3 ఉంటుంది కదా, గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ బ్యూటీ టు ది యాషెస్. బూడిద లాంటి, బూడిదకి విలువ ఉంటుందా? ఉండదు. అటువంటి జీవితాన్ని కూడా మార్చగలిగిన శక్తి దేవుడు ఉంది. బూడిద లాంటి జీవితమే సమరయ స్త్రీ కూడా, ఆ జీవితమే భయంకరమైన జీవితం. అటువంటి జీవితాన్ని మార్చడం చేసే ప్రేమ చూడండి, ఒకసారి అర్థం చేసుకుందామా కదా. ఆయన తట్టు ఆమె ఒక్కడ గ్రహించింది. ఎందుకంటే దేవుడికి సత్యం తెలుసు. నీలో ఏముందో, నాలో ఏముందో, నా జీవితం యొక్క సత్యం దేవుడికి తెలుసు. ఎవరికి తెలియదు. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఫ్రెండ్కి తెలియదు, భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు. నా జీవితాన్ని గురించి సత్యం తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఆ సత్యం నాకు చెప్పగానే ఇంకేమి నాకు సరెండర్ అయిపోయింది. వేసేదాన్ని సరెండర్ అయిపోయిందండి, సబ్మిట్ అయిపోయింది, సరెండర్ అయిపోయింది. ఐ నో క్రైస్ట్ మెస్సియా అనేసింది. నాకు యేసు ప్రభు ఒక మెస్సియా అని తెలుసుకున్నాక ఆమె ఎంత చక్కగా మార్పు చేసింది ఆమె. అటువంటి దేవుడిని మనం సేవిస్తున్న దేవుడు. ఐ నో ద మెస్సియా. మరి ఎంతమంది కూర్చో ఉన్నారు? ఎంతమందికి మెస్సియా క్రీస్తు తెలుసా? మీకు పర్సనల్గా తెలుసా? తెలియకుండా కూర్చో ఉన్నారు. ఏదో అక్కడికి వచ్చి పారాల అక్కర్ల కొరకు, మీ బాధల కొరకు వచ్చినా కానీ ఈ సమయంలో నమ్ముకోండి, యేసే ఒక్కరి లోక రక్షకుడు. ఆయన మెస్సియా. ఆయన నమ్ముకుంటే విడుదల, రక్షణ, విమోచన, సమాధానం, నిత్య జీవము, మీ దుఃఖానంతా మార్చేదేవు. ఆయన ఏదైతే కోల్పోయి ఉన్నామో ఈరోజు ఆయన తిరిగి ఇచ్చేదేవు. నమ్ముకుంటే చాలు మనం. అందుకే వాక్యం ఉంటుంది, కీర్తన 71:20-22, దో యు హావ్ మేడ్ మీ టు సీ ట్రబుల్స్ బిటర్ అండ్ మెనీ. ప్రభు నువ్వు అలౌ చేసావు నా శ్రమలు, ఎన్నో శ్రమలు, చేదైన కాల జీవితం అలౌ చేసావు. యూ విల్ రిస్టోర్ మై లైఫ్ అగైన్. నా జీవితాన్ని మరలా నువ్వు తిరిగి ఇవ్వబోతున్నావు. కీర్తనలు 71:20-21, you will restore my life again from the depth of the earth. You will again bring me up. పడిపోయి ఉన్న లోబులో ఉన్నారు, పైకి లేవనెత్తబోతున్నారు ఈరోజు. You will increase my honor. ఘనత పోగొట్టుకొని, మర్యాద పోగొట్టుకొని ఒకవేళ ఉన్నాను. He is going to lift you up. He is going to comfort you. He is going to bring you up once again అంటారు. అది మంచి మాట. అది మరలా, once again, మరలా. సో అది ఆ యొక్క మాటను ముందు పెడుతున్నారు. పడిపోయి ఉన్నారేమో ఆత్మీయంగా, శరీరంగా, ఆర్థికంగా, మరలా మేము లేకపోతున్నాం. He is going to lift you up. So God is going to restore. అది పెట్టుకో. ఈరోజు ఆ మాటతో పోదాం. నేను కూడా, God is going to restore me. God is going to bring me up. నన్ను మరలా ఇవ్వబోతున్నాడు కోల్పోయిన దేవుడు. నన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నా ఘనతను ఇవ్వబోతున్నాడు దేవుడు. నన్ను ఆదరించబోతున్నాడు దేవుడు. వన్స్ మోర్. ఆమేన్. He is going to bless you. ఆ నిరీక్షిత వెళ్ళండి ఈరోజు. ఆ ధైర్యంతో వెళ్ళండి. వాక్యాన్ని విన్నాం. ఈ వాక్యం మనల్ని ఓదార్చే. దీనికి మించిన శక్తి ఎక్కడ లేదండి. యేసుకి మించిన శక్తి
ఇక ప్రేమ కూడా ఎక్కడ పొందుకోలేదు. ఆమేన్. ఆ యేసే ప్రేమ కంటే మించిన ప్రేమ ఎక్కడ ఉండదు. ఏ తల్లి కాదు, తండ్రి కాదు, ఫ్రెండ్ కాదు, ఎవరు కాదండి. అన్ని ప్రేమల కన్నా మించిన ప్రేమ యేసే ప్రేమ. ఆయన రక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మనం ఆయనకి చెందిన వారు, ఆయనకే మహిమ. ప్రార్థన చేసుకుందాం. మంచి వాక్యం, మీ వాక్యం మాకు జీవాన్ని ఇచ్చేది, ఉజ్జీవపరిచేది. తృప్తిలో పడిపోయిన వారిని పైకి లేవనెత్తేది, కృంగిపోయిన వారిని, అలిగిపోయిన వారిని ఆదరించి పైకి లేవనెత్తేది, ఓదార్చేది మీ వాక్యం. ఆ వాక్యమే విన్నాం. వాక్యమే మీరే యేసయ్యా. మిమ్మల్ని మేము చదువుతున్నాం. వాక్యం చదువుతున్నామంటే మిమ్మల్ని చదువుతున్నాం. మేము మిమ్మల్ని నమ్ముకుని బడలేము. ఇక్కడ ఎంతమంది ఏ అక్కడితో వచ్చినారో, ఏ బాధలతో, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారో, ఎన్ని నెలల నుంచి కష్టపడుతున్నారో, అంత రెట్టుగా, డబుల్ గా, ట్రిపుల్ గా వాళ్ళ ఫెయిత్ లో శ్రమల మేలు కొలది. మేము ఎన్ని దినాలు శ్రమలు పడామో అన్ని దినాలు, అన్ని సంవత్సరాలు మీరు మమ్మల్ని మేలుతో నింపబోతున్నారు. వాక్యాన్ని నమ్ముచున్నాము. యేసే మిమ్మల్ని నమ్ముకునే బిడ్డగా ఉన్నాము. మమ్మల్ని ఎక్కువ చూస్తున్నాం నాకు తెలియదు. అంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడాలి. మీరు మహిమ పొందమని యేసే అమూల్యమైన నామం పేరట మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును. హల్లెలూయా. హల్లెలూయా. మరి వాక్యోపదేశం చేసిన